శ్రీశైలం యాదవ్ ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ జైన్ సెక్రటరీ. మేము ప్రతిసారి అన్నదానం చేస్తుంటాము రెగ్యులర్గా. వివిధ హాస్పిటళ్ళ దగ్గర నీటి పీపుల్స్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అన్నదానం చేస్తుంటాము. అదేవిధంగా ఆర్ఫనేజ్ హోమ్స్లలో కూడా అన్నదానం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము రెగ్యులర్గా. మమ్మల్ని చూసి మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నవీన్ కుమార్ అన్న కూడా ఈరోజు వచ్చి అన్న నా పుట్టినరోజు ఉంది, మీరు రెగ్యులర్గా చూస్తుంటారు, వివిధ సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తుంటారు, ఈరోజు నా పుట్టినరోజు ఉంది, బయట ఎక్కడ వేసుకున్నా ఎవరు పెట్టుకున్నా నా మనసు తృప్తి అనిపించేది, ఈరోజు లేని వాళ్ళకి 10 మందికి అన్నం పెట్టినా ఎంతో హ్యాపీగా ఉంటుందని ఈరోజు అన్నగారు వచ్చి మా ట్రూ హెల్పింగ్ ద్వారా 150 మందికి అన్నం పెట్టడం జరిగింది. అన్నవారికి వారందరి ఆశీస్సులు అన్నకుంటాయి. అన్న పిల్ల పాపలతోని నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. మిత్రులారా, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎన్నో ఖర్చులు పెడుతుంటాము. ఒక రెస్టారెంట్కి పోతే 1000 రూపాయలు ఈజీగా లేకపోతే 2 ప్లేట్ల ఏదైనా 2000 3000 ఈజీగా ఖర్చు పెడుతుంటారు. అదేదో మీరు ఇక్కడ వచ్చి 100 మందికి అన్నం కడుపునిండా పెడితే వారి ఆశీస్సులు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఉంటుంది. దయచేసి ఎవరు కేకులు కటింగ్లు కానీ మందు డ్రింకు అలా ఆల్కహాల్ అలా తీసుకోకుండా సొసైటీకి ఉపయోగపడే విధంగా ఇప్పుడు స్కూళ్ళు కూడా ఓపెన్ అయినాయి. నీటి పీపుల్స్కు బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇలా ఇచ్చి మీ యొక్క మానవత్వం దాటుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా మిత్రులు కానీ చాలామందికి నేను తెలియజేసేది ఏంటంటే, మీ పుట్టినరోజులు కానీ మీ మ్యారేజ్ డే కానీ ఏ చిన్న కార్యక్రమం ఉన్నా మా ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్కు సంప్రదించండి. మేము ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మేము మీ సేవా కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తామని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. सबको नमस्कार, मेरा नाम मारामोनी श्रीशैलम यादव, मैं ट्रू हेल्पिंग हैंड्स एनजीओ का प्रेसिडेंट हूँ। हम ESI हॉस्पिटल, निम्स हॉस्पिटल, गांधी हॉस्पिटल, हर एक हॉस्पिटल जो गवर्नमेंट का है वहाँ पे हम खाना बांटते गरीब के लिए। हम हमारे साथ हमारे टीम मेंबर्स भी बहुत है, बहुत कोशिश करते हैं, तो हमारे टीम मेंबर्स है पूरे। और किसी के बर्थडे और जो कुछ हेल्पिंग करने का जो उनको मन है वो हमारे को अप्रोच हो सकते हैं। हमारा वेबसाइट भी है www.truehelpinghands.com। वहाँ पे आके आपको जो भी कुछ हेल्थ के लिए और खाने के लिए और कुछ प्रॉब्लम लिए तो फिर हॉस्पिटल में हमारे को अप्रोच हो सकते हैं, हम ज़रूर हेल्प करते हैं। हमारा ऑर्गेनाइजेशन का नाम है ट्रू हेल्पिंग हैंड्स। धन्यवाद। అందరూ నమస్కారం, నా పేరు నవీన్ కుమార్. నేను ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ద్వారా సో ఇక్కడ ESI హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేశాము. సో ఆ కార్యక్రమం కూడా సో ఈరోజు నా పుట్టిన సందర్భంగా చేయడం జరిగింది ఇక్కడ. సో మెయిన్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ద్వారా మంచిగా ట్రస్ట్ఫుల్గా అన్ని ఆర్గనైజేషన్ ద్వారా చేద్దామని ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేయడం జరిగింది. సో ఆ ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది చాలామందికి పూర్ పీపుల్స్ కానీ ఇంకా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చాలా సోషల్ సర్వీస్ చాలా యాక్టివిటీస్ చేస్తారు. సో చాలా బాగుంటుంది ఆర్గనైజేషన్ అంటే. సో చాలా ట్రస్ట్ఫుల్. సో ఇక్కడ మీ పుట్టినరోజు సందర్భంగా చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా మన స్పెషల్ ఎకాషన్స్ ఉన్నప్పుడు ఇంట్లో అనవసరంగా ఖర్చులు మనం పెట్టుకోవచ్చు. అనవసరంగా మనం పెట్టుకుంటే 5000 10,000 కూడా అవుతాయి. సో అది పెట్టేది మనం సోషల్ సర్వీస్గా ఎవరైనా నీడ్ఫుల్గా ఉన్న వాళ్ళకి అన్నం మనం కడుపు నిండా పెట్టగలిగితే మనకు సంతృప్తి. మనం సొంతగా 5-10,000 ఖర్చు పెట్టిన దానికంటే దీంట్లో వచ్చిన సంతృప్తి చాలా బాగుంటుంది. సో అందరూ ఆ విధంగా తీసుకోవడంటే కూడా చాలా బాగుంటుంది. అక్కడ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది వేరే జాబ్స్ కానీ చేసిన వాళ్ళు చాలా అర్జెంట్గా కడుపులో తినే రకం కూడా అవసరం ఉంది కదా. సో అలాంటి కేసెస్లో వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో అందరూ ఒక సోషల్ యాక్టివిటీగా తీసుకొని సో ఈ విధంగా చేస్తే బాగుంటుంది.